హాయ్ అందరికీ నమస్కారం. సిబిఎస్ఈకి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాస్ క్రైటీరియా గురించి మనం మాట్లాడుతున్నటువంటి వీడియోస్ లో చాలా మంది పేరెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క డౌట్స్ అడుగుతున్నారు. ద్వారా ఎక్కువ మంది దాంట్లో డిస్కషన్ చేయటానికి అనువుగా, అర్థం చేసుకోవటానికి అనువుగా మీ యొక్క పాత్ర పోషిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు. వాట్సాప్ మెసేజెస్ ద్వారా, వీడియో కింద కామెంట్ ద్వారా తెలియజేస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఈ పాస్ క్రైటీరియాకి సంబంధించి కొంచెం కూలంకషంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఒక ఎడిషనల్ సబ్జెక్ట్ 6వ సబ్జెక్ట్ రాసినప్పుడు ఈ 5 సబ్జెక్ట్ లో ఒకటి ఫెయిల్ అయినా పాస్ అయినట్టేనా, 6వ సబ్జెక్ట్ పాస్ అయితే అనేటువంటి క్వశ్చన్ కి డీటెయిల్డ్ గా సిబిఎస్ఈ ఎగ్జామ్ బైలాస్ లో ఉన్నటువంటి రూల్స్ ఏం చెబుతున్నాయనేటువంటి విషయాన్ని చూద్దాం. సిబిఎస్ఈ ఎగ్జామ్ బైలాస్ లో రూల్ నంబర్ 40.14ABC ఈ పాయింట్స్ ఏం చెప్తున్నాయంటే ప్రత్యేకించి ఈ ఎడిషనల్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి పాస్ క్రైటీరియాని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఆ రూల్స్ ఇక్కడ స్క్రీన్ మీద పడతాయి, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇందులో ఎడిషనల్ సబ్జెక్ట్ జస్ట్ 3 పాయింట్లు క్లియర్ గా. ఎడిషనల్ సబ్జెక్ట్ మీరు తీసుకున్నటువంటి ఎడిషనల్ సబ్జెక్ట్ లాంగ్వేజ్ అయితే, మీరు రాసినటువంటి లాంగ్వేజ్ 1, 2లలో ఒకటి ఫెయిల్ అయితే, ఈ ఎడిషనల్ సబ్జెక్ట్ పాస్ అయితే ఆ స్టూడెంట్ పాస్ అయినట్టే. అంటే ఆ ఫెయిల్ అయినటువంటి దాన్ని ఈ 6th సబ్జెక్ట్ రీప్లేస్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ పాయింట్ ఏ చెబుతున్నటువంటిది. పాయింట్ బి ఏం చెబుతుంది? మనం తీసుకున్న ఎడిషనల్ సబ్జెక్ట్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయితే, అంటే లాంగ్వేజ్ కి సంబంధించిన గ్రూప్ కాకుండా ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయితే, ఏఐ, డేటా సైన్స్ లేదా ఫైనాన్స్, లిటరసీ ఈ సబ్జెక్ట్ నుంచి మనం తీసుకున్నట్లయితే, ఈ కోర్ సబ్జెక్ట్ లో అంటే ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్ లో ఒకటి ఫెయిల్ అయితే, ఈ ఎడిషనల్ సబ్జెక్ట్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ పాస్ అయితే అది దాన్ని రీప్లేస్ చేస్తుంది. కాబట్టి అక్కడ కూడా పాస్. ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. ఇంగ్లీష్, హిందీలలో ఒకటి ఫెయిల్ అయ్యి ఎడిషనల్ సబ్జెక్ట్ లాంగ్వేజ్ కాకపోయి ఉంటే అప్పుడు పాస్ అయినట్టేనా? ఇక్కడ రూల్ ఏం చెప్తుంది అంటే, మనం ఫైనల్ గా 5 సబ్జెక్టులు పాస్ అవ్వాలి. ఈ 5 సబ్జెక్టుల్లో ఒకటి ఇంగ్లీష్ గాని హిందీ గాని కంపల్సరీ అయి తీరాలి. అంటే ఇంగ్లీష్, హిందీ రెండూ ఫెయిల్ అయ్యి మీరు 5 సబ్జెక్టులు పాస్ అయినా అది ఫెయిల్ అయినట్టు అవుతుంది. సో దీంట్లో 3వ పాయింట్ ఏమిటంటే పాయింట్ సి ఏం చెప్తుంది అంటే, ఎడిషనల్ లాంగ్వేజ్ ఆఫర్డ్ అట్ ఎలెక్టివ్ లెవెల్ మే రీప్లేస్ అన్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ప్రొవైడెడ్ ఆఫ్టర్ రీప్లేస్మెంట్ ద నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆఫర్డ్ షల్ నాట్ ఎక్సీడ్ 2. ఇది ఒక కీలకమైనటువంటి పాయింట్ కూడా. అంటే ఇప్పుడు మనం 5 సబ్జెక్టులు రాసాం. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్. ఇప్పుడు ఎడిషనల్ గా ఇంకొక సబ్జెక్ట్ రాసాం. ఆ ఎడిషనల్ గా రాసినటువంటి సబ్జెక్టు లాంగ్వేజ్ గ్రూప్ కి సంబంధించింది అనుకుందాం. ఇప్పుడు ఈ సినారియాలో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 పాస్ అయ్యాం, మ్యాథ్, సైన్స్, సోషల్ సైన్సెస్ లో ఒకటి ఫెయిల్ అయ్యాం. అంటే ఇక్కడ 4 పాస్ అయ్యాం. ఎడిషనల్ సబ్జెక్ట్ లాంగ్వేజ్ గ్రూప్ నుంచి మనం తీసుకున్నాము. లాంగ్వేజ్ గ్రూప్ నుంచి తీసుకున్నటువంటి సబ్జెక్ట్ కూడా పాస్ అయ్యాం. అంటే ఎన్ని పాస్ అయ్యాం? 5 పాస్ అయ్యాం. కానీ ఈ 5 కోర్ సబ్జెక్టులు 2 పాస్ అయ్యాం, 3 లాంగ్వేజెస్ పాస్ అయ్యాం. అప్పుడు అది ఫెయిల్ అయినట్టు. ఈ ఎడిషనల్ సబ్జెక్ట్ మనల్ని ఆదుకోదు. ఎందుకని? పాస్ దాంట్లో రూల్ సి ప్రకారం ఏమిటంటే లాంగ్వేజెస్ 2 కన్నా మించి ఉండకూడదు. ఇవి 3. ఈ 3 అర్థం చేసుకుంటే సిబిఎస్ఈకి సంబంధించినటువంటి పాస్ క్రైటీరియా చాలా క్లియర్ అయిపోతుంది మనకి. సో ఇంకా మీకు డౌట్ ఉంటే మీ యొక్క అనుమానాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.